తెలంగాణ భాషలో రామాయణం చెప్పారు కదా సార్, అది ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగా అప్పట్లో పాపులర్ అండి నేను తెలంగాణ స్లాంగ్. అందరూ కొంతమంది కొంచెం బాధపడేవారు, ఏం తెలంగాణ అంటే మాట్లాడారు. దాంట్లో చాలా మంచి గమ్మత్తు ఉందండి. ఆ దాంట్లో ఆ భాషలో ఒక మంచి గమ్మత్తు, ఒక ఇది ఉంది. అది అలాగే అంటే నాటకాల్లో కూడా నేను ఒకే రకంగా ఉండకూడదు, 4 రకాలుగా కనపడాలని ఆశ ఉండేది. అందుకని వీటిని ప్రాక్టీస్ చేశాను అనమాట. ప్రాక్టీస్ చేశారు? లేకపోతే ఎట్టా వస్తుందండి. ఎక్కడో విజయవాడ అవతల మా ఊరు, 70లో వచ్చాయి ఇక్కడికి. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందండి హైదరాబాద్. మేము వచ్చినప్పుడు రిక్షా వాళ్ళు కానీ ఎవరన్నా మాట్లాడుతుంటే, బాబు రిక్షా అని పిలిస్తే కాల్ముక్త ద్వారా ఏం కావాలి, ఎడవ్వాలి అని అంటే అంటారు. అది నెమ్మదిగా 5-6 సంవత్సరాలు అయ్యేటప్పటికి అటు నుంచి జనం వచ్చి చేసేటప్పటికి వీళ్ళు జొన్న రొట్టెలు మాని కొంచెం రైస్ స్టార్ట్ అయింది. అది వచ్చేటప్పటికి అప్పుడు ఏమైందని దొరపోయింది. సార్ వచ్చిండు అన్నారు. పెద్ద సార్ వచ్చిండు, చిన్న సార్ వచ్చిండు. ఆ తర్వాత ఇక కాస్త రియల్ ఎస్టేట్స్ ఇవి అవి వ్యాపారాలు అవన్నీ పెరిగినాయి. బాగా ఇదైన తర్వాత ఇక ఏమన్నా ఎట్లున్నావు అని అంటే కల్చర్లో తేడా వస్తుంది కదండి. కానీ రామాయణంని కొత్తగా చెప్పారు సార్ తెలంగాణ స్లాంగ్లో. అంటే అప్పుడు నేనే రాసుకున్నానండి దాన్ని. మీరే రాసుకున్నారా? రాసుకుని చెప్పడం జరిగింది. అది బాగుంటుందండి, సరదాగా ఉంటుంది. రామాయణం అంటే ఒక రామాయణం అని కాదు, తెలంగాణ వాళ్ళు ఒక ఆయన రాత్రి సినిమా చూసి పొద్దున కథ చెబుతాడు. రాత్రి సినిమా చూసి అంటారా సినిమా కథ ఇదని ఎలా చెబుతాడు. దశరథ మహారాజుకి 3 పెండ్లములు పోయి, ఎంతమంది 3. మరి 3 పెండ్లములు ఉన్నా కానీ ఇన్నేళ్ళే పెళ్ళినా కానీ పిల్లలు వెళ్తలే. దశరథ మహారాజు ముగ్గులు పడిపోయి ఊరుకున్నాడు. గమనంలే ఏం చేసిండు, యజ్ఞం చేసిండు. యజ్ఞం చేసినట్టు ఎట్లా చేసినాను, గిరి పోసిండు, యజ్ఞం చేసి అట్లా అలా ఉంటుంది అన్నమాట. మొత్తం మాండలికం మొత్తం మీ ఓన్ చేసేసుకున్నారు సార్. ఇప్పుడు అది సరదాగా నేర్చుకుని చూడండి, వాళ్ళు 4 లక్షలు పెట్టలే. మరి ఇప్పుడు మా తెలంగాణ మాండలికం అంటే కోట శ్రీనివాసరావు బాగా మాట్లాడతారు. కోట శ్రీనివాసరావు గారే మాట్లాడితేనే బాగుంటుంది. అది కొత్త కొత్త పదాలు. అది ఇప్పుడు రాను ఏమైపోయిందంటే ఇంగ్లీష్ పదాలు మిక్స్ అయిపోయి ఏం చేయాలి అటు ఇటు కూడా ఓ చక్కెర కొడతాను అంటారు. ఆ చక్కెర అనేది లేదు, తర్వాత వచ్చింది. అలాగే ఇప్పుడు అదే పొద్దుమికి సైన్మాకు పోయినరా, ఏం సైన్మారు అది అందరు అదే పాండవులకి అందరు కలిసి జంగాలు పోతారు చూడు. అంటే పాండవనమా సాంబార్కి అదే మరి కథ మంచిగా ఉన్నదా, అరే ఎట్లుంది అనుకున్నా, జబర్దస్త్ ఉందని.